అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు ఈ ప్రాంత ప్రజల కలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతంలో పాదయాత్ర చేసినప్పుడు, పెరూరు డ్యాంకు వచ్చినప్పుడు, ఈ ప్రాంతంలో హై స్కూల్లో ఆ రోజు బస చేసినప్పుడు ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన వరం పెరూరు డ్యాం కృష్ణా జలాలని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. స్వర్గీయ పరిటాల రవి గారి కలలో ఇవాళ ఆనాటి కలల్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు కార్యరూపంలో తీసుకురావడమే కాకుండా రాబోయే 9 నెలలు తిరగకుండా పేరూరు డ్యాంకి కృష్ణా జలాలు తీసుకొస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. రంగులేస్తే నీళ్లు వస్తాయని ఎగతాళి చేస్తున్నారు. వస్తాయి, వస్తాయి, తెస్తాం, తెస్తాం, వస్తాయి, తెస్తామని చెప్పి కూడా ప్రతిపక్షాలను హెచ్చరిస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివాళా కోర్టు పార్టీ అయింది. పట్టిసీమకు అడ్డం పడుతున్నారు, పురుషోత్తపట్నానికి అడ్డం పడుతున్నారు, పోలవరానికి అడ్డం పడుతున్నారు. వీళ్ళ చేత అయిందల్లా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేపిస్తున్నారు, హైకోర్టులో కేసులు వేపిస్తున్నారు, సుప్రీంకోర్టులో కేసులు వేపిస్తున్నారు. ఓ పక్కన ముఖ్యమంత్రి గారు 56 ప్రాజెక్టులు నిర్మాణం చేస్తా ఉంటే 9 ప్రాజెక్టులు పూర్తి చేస్తే 6 ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధంగా ఉంటే ఇంకా దగ్గర 26 ప్రాజెక్టులు పూర్తయ్యే దిశలో ఉంటే కొత్త ప్రాజెక్టులు 15 ప్రాజెక్టులు మొదలుపెట్టి 56 ప్రాజెక్టులు రాష్ట్ర ప్రజలు రైతాంగం కలల్ని నిజం చేస్తా ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వాళ్ళ నాయకులంతా కూడా అడ్డం పడతా ఉన్నారు. ఈ ప్రాంత వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కూడా రంగులేస్తే నీళ్లు వస్తాయా, లేకపోతే శంకుస్థాపన చేస్తే నీళ్లు వస్తాయా, లేకపోతే ఇట్లా నీళ్లు వచ్చు అట్లా నీళ్లు వచ్చు అని కలబొల్లి కబుర్లు చెప్తా ఉన్నారు. దశాబ్ద కాలం 10 సంవత్సరాలు 3 కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మీకెందుకు చేత కాలేదని నేను అడుగుతా ఉన్నా, మీరెందుకు చేయలేకపోయారని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ భైరవాన తెప్ప కానీ పేరూరు డ్యామ్ కానీ దశాబ్దాల కళ ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు కంటా ఉన్న కళల్ని ఆనాడు ఈ ప్రాంతంలో హిందూపూర్ శాసనసభ్యుడిగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మహానుభావుడు ఆ రోజు ఆయన వేసిన శంకుస్థాపనలో ఆ రోజున ప్రారంభం చేసిన తెలుగు గంగ, అంద్రినివా, గాలేరి నగరి ఆ ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా పూర్తి అవబోతా ఉన్నాయి. పూర్తి చేస్తే తీరుతామని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా అంద్రినివా కాలువ వెడల్పు చేస్తా ఉన్నారు. ఇవాళ జీడిపల్లికి నీళ్లు వచ్చాయి, గొల్లపల్లికి నీళ్లు వస్తాయి. అదేవిధంగా గొల్లపల్లికి నీళ్లు రావటం వల్ల కియా కార్లు ఫ్యాక్టరీ వచ్చింది. కియా కార్లు ఫ్యాక్టరీ రావటం వల్ల ఇవాళ అనంతపురంలో 2,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. 15,000 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. వేలాది మంది ఈ జిల్లా యువతులకు కూడా ఉద్యోగాలు వస్తా ఉన్నాయి. తప్పకుండా ఏదైతే పేరూరు డ్యాం రాములయ్య గారి పాట, ఇప్పుడే రాములయ్య గారి సినిమాలో పాటలు వస్తే ఉర్రూతులవుతా డ్యాన్స్ చేశారు. ఏదైతే ఈ ప్రాంత రైతాంగం కళ్లల్లో ఒత్తులు పెట్టుకొని ఈ డ్యాం నీళ్ల కోసం చూస్తున్నారు. తప్పకుండా రిజర్వాయర్ ఇక్కడ మరి దగ్గర అప్పర్ పెన్నార్ జలాశయానికి 1.8 టీఎంసీలు, పుట్టకొనమ జలాశయానికి 0.6 టీఎంసీలు, సోమరావుండపల్లి జలాశయానికి 1.5 టీఎంసీలు, మొత్తం 3.91 టీఎంసీలు రాబోయే కొత్త సంవత్సరం మార్చి 2019 లోపు పేరూరు డ్యాముకి చంద్రబాబు నాయుడు గారు నీళ్లు తీసుకురాబోతున్నారని చెప్పి కూడా
నేను మీ అందరికీ కృష్ణా జలాలు ఈ ప్రాంతానికి రాబోతున్నాయని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై జన్మభూమి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.